కార్తీక మాసోత్సవాల వేళ ఒంగోలు దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈటీవీ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం నగరవాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది. వందలాది భక్తుల శివనామ స్మరణతో స్టేడియం ప్రాంగణం మార్మోగింది. ఈటీవీ లైవ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం వైభవంగా సాగింది. వేద పండితులు మందాది మధుమురళీ కృష్ణ, వందిలి భానుప్రకాశ్ శర్మ బృందం వేద పఠనం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులతో పాటు మేయర్ గంగాడ సుజాత, ఈనాడు ఒంగోలు యూనిట్ మేనేజర్ శ్రీనివాస చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార్ శర్మ బృందం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని ఆరంభించింది. నందీశ్వరుడి రూపమే ఒంగోలు గిత్త అని, ఇలాంటి నగరంలో కార్యక్రమం నిర్వహించడం మధురానుభూతిని కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీపోత్సవంతో ఒంగోలు నగరం ఆధ్యాత్మికతను సంతరించుకుందని ప్రముఖులు కొనియాడారు. ఈనాడు వాళ్ళ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎక్కువ మంది మహిళలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు ఈటీవీ యాజమాన్యానికి, ఇక్కడ ఉండే అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈటీవీ అండ్ ఈనాడు తరపున ఇక్కడ జరిగి ఉన్న దీంట్లో ప్రజలందరూ కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ మహిళలు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అందరికీ కూడా కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ఈటీవీ వారి యొక్క సౌజన్యంతో, గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి వేల కొద్దీ మహిళలు వచ్చి యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని మరి చేసి మరి శంకరుని యొక్క ఆశీస్సులు పొందడం, మరి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈటీవీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు, ఒంగోలు నగరం నందు కార్తీక మాస దీపోత్సవం చేసుకోవటం, వేలాది మంది భక్తులకి ఒక చోట చేర్చి అద్భుతంగా పూజ చేయించి ఈ అందరికీ ఈ అదృష్టాన్ని కలగజేసిన ఈటీవీ వారికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిలబడిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒంగోలు నగరంలో ఈటీవీ ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్తీక దీపోత్సవం జరిగింది. చాలా పవిత్ర మాసం ఇది. ఈ పవిత్ర మాసం వేల మంది మహిళామణులు ఈ కార్తీక దీపోత్సవానికి హాజరవటం చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఈటీవీ వారు ఇంకా ముందు ముందుకి చాలా చాలా చక్కగా జరిపించాలని, నెక్స్ట్ వచ్చే ధనుర్మాసంలో కూడా ఈవెంట్ జరిపించి జనాలందరినీ కూడా ఒక వేది మీదకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సామూహికంగా దీపారాధనలు చేయడం ఆనందంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు ఇక్కడ ఒంగోలులో కార్తీక దీపోత్సవం ఈటీవీ వారి సహకారంతో చాలా బాగా జరిగింది. ఇక్కడ అంతాను భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంతాను. ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 1500-1600 దీపాలు ఒకేసారి వెలిగేటప్పటికి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇలాంటి దీపోత్సవాలు ప్రతి సంవత్సరం జరగాలని చెప్పని, అందరికీ పుణ్యఫలం దక్కాలని కోరుకుంటూ ఉన్నాం. దగ్గరగా 2000 మంది పైకి పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ మనకి లాస్ట్ టైం 5 years బ్యాక్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 5 years చూడలేదు, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలని ఇంకా కోరుకుంటున్నాం. బాగా ఆధ్యాత్మికంగా ఫీల్ అయ్యాం. బాగుంది. మేము గుళ్ళో ఎలా చేసుకున్నామో ఇక్కడ కూడా చాలాసేపు కూర్చొని అలాగే చేసుకున్నామండి. బాగా చేశారండి ప్రోగ్రామ్ అది. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన వారికి అతిథులు జ్ఞాపికలను అందజేశారు.